నమస్తే వెల్కమ్ టు ఫుడ్ స్టోరీస్ స్పాన్సర్డ్ బై విజేత సూపర్ మార్కెట్ ఆంధ్ర మరియు తెలంగాణ. ఇవాల్టి ఫుడ్ స్టోరీస్ లో భాగంగా మనం సికింద్రాబాద్ లో ఉన్న టామరెంట్ ట్రీ రెస్టారెంట్ కి వచ్చేసాము. సో అంబియన్స్ మాత్రం చాలా క్లాసీగా ఉంది. సో ఈ రెస్టారెంట్ లో ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది అని చెప్తూ ఉన్నారు. సో ఇవాళ డిఫరెంట్ రెసిపీస్ మీకు చేసి చూపించబోతున్నాను. కిచెన్ లోకి వెళ్దాం పదండి. రైట్, ఇవాళ ఎపిసోడ్ లో భాగంగా మనం అమృత్సరి పన్నీర్ టిక్కా రెసిపీని చూడబోతున్నాం. మరి మనతో పాటు చెఫ్ నారాయణ గారు ఉన్నారు. రెసిపీని ఎలా చేస్తారు, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. నారాయణ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, ఎన్ని ఇయర్స్ గా చేస్తున్నారు మీరు ఇక్కడ? 25 ఇయర్స్. ఓకే, ఈ రోజు ఏం చేయబోతున్నాం మనం? అమృత్సర్ పన్నీర్ టిక్కా. అమృత్సరి పన్నీర్ టిక్కా. ఓకే, ఏమేం కావాలి దానికి? కర్డ్ మేడం. కర్డ్. ఈ కర్డ్ ఏంటి మీ దగ్గర? కర్డ్ ఈ కలర్ లో ఉంటుందా? లైట్ అంటే ఎల్లో కలర్, లైట్ గా ఎల్లో కలర్. ఓకే, కర్డ్ ఇది కొంచెం లైట్ కలర్ వచ్చేలాగా చేశారనమాట. ఓకే, మనకి కాజు పేస్ట్ వస్తుంది, కాజు పౌడర్. ఇది కాజు పౌడర్. ఓకే, ఇక ఆవాల నూనె. ఆవాల నూనె. ఓకే, ఆవాల నూనె. ఓకే, తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్. ఇది కొంచెం అజువాన్. ఓకే, 3 వస్తాయి మేడం. ఉప్పు. ఇవి కూడా మళ్ళీ తీసుకోవాలా? ఉల్లిగడ్డ, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో టమాటా. 5 ఐటమ్స్. ఇది పన్నీర్ టిక్కా. పన్నీర్. ఓకే, సో ఎలా చేయాలి? ఫస్ట్ మేడం ఇగో మసాలాలు. పన్నీర్ని కొంచెం స్లైస్గా ఇట్లా కట్ చేసుకోవాలా? కట్ చేసిన తర్వాత సో ఇలా లైట్గా కట్ చేసుకున్నారు అనమాట. కట్ చేసుకున్న తర్వాత ఓకే, మసాలా అంతా దానికి పట్టించేసేయాలన్నమాట. దీంట్లో ఓన్లీ పెరుగు ఒకటేనా, ఇంకేమన్నా వేస్తారా, యాడ్ చేస్తారా? మేడం కాజు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇలా మసాలా అవుతుంది. ఓకే. సో ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలా? దీన్ని జస్ట్ మామూలుగా కలిపేసుకోవడమేనా? కలిపేసుకున్నది మేడం, పేస్ట్ ఏం లేదు, మొత్తం చేతిలోనే కలిపేస్తారు. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి మీకు ఎక్స్పీరియన్స్ ఉంది చెఫ్గా? మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? 30 ఇయర్స్ పైన. 30 ఇయర్స్ నుంచి చేస్తున్నారా? తెలంగాణనా ఆంధ్రానా మీరు? తెలంగాణ మేడం. తెలంగాణ. ఓకే, మా మెదక్ డిస్ట్రిక్ట్ నారాయణఖేడ్. నారాయణఖేడ్. ఓకే, అంటే మీరు ఎట్లా జనరల్గా అప్పట్లో కోర్సెస్ లేవు కదా 30 ఇయర్స్ అంటే? అప్పుడు ఇష్టమా అప్పటి నుంచే ఇష్టం మేడం. హిస్టరియన్ చేసాము. ఇట్లా చిన్న పోస్ట్ నుంచి ఇక పైకి వస్తాను. ఇలా నేర్చుకుంటా పైకి వరకు చెప్తాను. చాలా వెరైటీస్ వచ్చాయి కదా ఇప్పటికే. అసలు ఫుడ్కి సంబంధించి ఎలా అనిపిస్తూ ఉంటుంది అంటే? ఇంకా ఏంటంటే కొత్త నేర్చుకుంటారు, కొత్త కూడా రెసిపీస్ రెడీ చేస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. ఇక్కడ టామరెంట్ ట్రీ రెస్టారెంట్లో కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాం మేడం, అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాం, కొత్త చేస్తూ ఉంటాం. అవునా? ఓకే, మీకు ఇక్కడ బాగా నచ్చిన ఫుడ్ ఏంటి టామరెంట్ రెస్టారెంట్లో? చెప్తున్నా ఎజ్లా అమృత్సర్ పన్నీర్ టిక్కా, దహీ కడి, పన్నీర్ కుర్కురే. ఓకే, పన్నీర్ కుర్కురే కూడా ఉంది. పన్నీర్ కుర్కురే ఉందా? ఓకే, చాలా డిఫరెంట్ రెసిపీస్ ఉన్నాయి మీ దగ్గర. పన్నీర్ కుర్కురే కూడా ఉంది. ఇది చాలా సింపుల్ అనుకుంటా కదా ప్రిపేర్ చేయడం? ఇది సింపుల్ మేడం. అది దహీ కడి కబాబ్ ఉంది కదా, జర అది ఇది అవుతుంది. ఇవి జర సింపుల్ ఇవన్నీ. చాలా అమృత్సరి పన్నీర్ టిక్కా అసలు చూడడానికి పేరు చాలా డిఫరెంట్ గా ఉంది. ఎంత కష్టమో అనిపించింది నాకు ఫస్ట్ టైం. అండ్ టైం కూడా చాలా ఎక్కువ తీసుకుంటుందేమో అనుకున్నాను, కానీ చాలా ఈజీ రెసిపీస్ అండి. అసలు పన్నీర్ చాలా హెల్దీ ప్రోటీన్ ఫుడ్ కూడా కదా. చాలా మంది వెజిటేరియన్స్ ఎక్కువగా పన్నీర్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో అమృత్సరి పన్నీర్ టిక్కా అనేది చాలా ఈజీ రెసిపీ. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ టైం టేకింగ్ కూడా చాలా తక్కువ. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కూడా, లేదు 2-3గా ఈజీగా తినాలి అనుకున్నా కూడా ఈ రెసిపీని ఇంత ట్రై చేయొచ్చు. సో మనం అంతా కూడా పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇలా పేస్ట్ చేసి పెట్టేసుకున్న దాన్ని మనం పన్నీర్కి అప్లై చేసేసాం. అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనము దీనికి పెట్టేసుకోవాలి. ఈ ప్రొసీజర్ అంతా అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 5 మినిట్స్ అంతే, ఈజీ చాలా. 5 మినిట్స్. ఓకే, ఈ మామూలుగా మరి ఇలా తందూరు బట్టి లేదు, జనరల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవచ్చు? చిన్న సిగిడి ఉంటుంది కదా మేడం. ఓకే, సిగిడి ఉంటుంది, చిన్న సిగిడి ఉంటుంది. దాని మీద చిన్న సీకులు దొరుకుతాయి మనకి, ఈ సైజ్ సీకులు, చిన్న సీకులు దొరుకుతాయి. దాన్ని కూడా చేసుకోవచ్చు, ఈజీ ఉంది. ఓకే, ఈజీ. అండ్ ఆయిల్ కూడా ఎక్కడ మనం ఎక్కువ యూజ్ చేయలేదు, వాడిన ఆయిల్ కూడా ఇది చాలా హెల్దీ ఆయిల్, అది ఒకటే యూజ్ అవుతుంది. ఓకే, సో 5 మినిట్స్లో అయిపోతుంది. 5 మినిట్స్లో అయిపోతుంది. ఓకే, మీరు ఎన్ని రెసిపీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు? యాక్చువల్ మేడం మనం ఎక్కువ నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తాము. నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారా? టామరెంట్ ట్రీ రెస్టారెంట్లో నాన్ వెజెస్ ఏం రెసిపీస్ ఎక్కువగా? అక్కడ ఓన్లీ వెజిటేరియన్. ఓన్లీ వెజిటేరియన్? ఓన్లీ ఆంగన్ రెస్టారెంట్కి ఓన్లీ నాన్ వెజ్. ఓకే, ఓన్లీ ఆంగన్ రెస్టారెంట్. మీరు ప్రిపేర్ చేసేవేంటి పర్టికులర్గా? మనది మొత్తం కబాబ్స్ ఉంటాయి మేడం.
కబాబ్స్ ఎక్కువ ఉంటాయా? మురుగు మర్యాల టిక్కా, హర్యాలి, ఓకే. ధనియా మురుగు, ఓ మురుగు లసోని, ఓకే. కొన్ని అట్లా ఉంటాయి మేము. తంగడి కబాబ్, ఓకే. వెరైటీస్ కొన్ని వెరైటీస్ ఉంటాయి. ఆ వెరైటీస్ ప్రకారం ఇది చేసుకున్నాం పడుతుంది. సో మనకైతే అమృత్సరి పన్నీర్ టిక్కాకి ప్రిపేర్ చేసుకున్నాము. తందూరి బట్టీలోకి వెళ్తుంది ఇది. ఒక 5 మినిట్సా, 5 to 10 మినిట్సా? 5 మినిట్స్ మేడం. 5 మినిట్స్ రెడీ అయిపోయింది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది తందూరి బట్టీలోకి తీసుకెళ్తాం అనమాట. 5 to 10 మినిట్స్. చూసాం కదా, ఇక్కడ కూడా ఎక్కువ ఆయిల్ మనం యూజ్ చేయలేదు, డీప్ ఫ్రై కూడా ఏం లేదు. అండ్ పన్నీర్ కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది అండ్ తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో దీన్ని మనం ఇప్పుడు తందూరి బట్టీలోకి పెడతామా? రైట్. సో మొత్తానికైతే కబాబ్ బట్టీలో పెట్టి తీసేసాం కదా, రెడీ అయిపోయిందా? రెడీ టు సర్వ్ ఇప్పుడు? ఓకే ఓకే. చూసారా, ప్రిపేర్ చేయడం మాత్రమే కాదు, తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీయాలి. ఎందుకంటే లుక్ బాగా రావాలి కదా. సో మనం తినేది ఏదైనా కూడా లుక్ బాగుంటేనే మనకు చాలా టేస్టీగా అనిపిస్తుంది అండ్ ఇంట్రెస్ట్ కూడా అనిపిస్తుంది తినడానికి. ఇంత కాలుతున్నా కూడా చేత్తోనే తీస్తారు. అది చెఫ్ కాబట్టి చేయగలిగారు, మనమైతే అసలు చేయలేము. అసలు చాలా వేడిగా ఉంది నిజంగా చెప్పాలంటే. తీసిన తర్వాత చాట్ మసాలా కొంచెం యాడ్ అవుతుంది. అయిపోయిన తర్వాత చాట్ మసాలా యాడ్ చేయాలా పైనుంచి? ఓకే. చాట్ మసాలా కొంచెం కొరియండర్ వేస్తే అయిపోతుంది. గార్నిష్ కొంచెం కొరియాండర్ కూడా వేసుకోవాలి పైన గార్నిషింగ్. ఓ రెడీ. సో చూసాం కదా, అమృత్సరి పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది. చాలా చాలా కలర్ఫుల్గా ఉంది చూసారా. పన్నీర్ అండ్ మనకి గ్రీన్ ఏమంటారు క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, టమాటా ఇవన్నీ ఉన్నాయి. చాలా కలర్ఫుల్గా ఉంది. అమృత్సరి పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి దహీ కబాబ్ ప్రిపేర్ చేయించబోతున్నాను. దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది నారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. నారాయణ గారు, ఈ దహీ కబాబ్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి ఒకసారి చెప్పండి. మేడం, బాదం, కాజు, కిస్మిస్, సోమ్. ఓకే. ఇవన్నీ చాలా నైఫ్ కట్ చేయాలి మేడం. ఓకే, నైఫ్ తోటి ఇవి ఫైన్ గా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఓకే. తర్వాత అన్ని మిక్స్ చేసి పెరుగులో పోతాం మేడం. ఓకే. సో ఇవి ఏవైతే మనము బాదము, కాజు, కిస్మిస్ అండ్ సోంపు ఉంటుంది కదా, వీటిని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుంటాము. దాన్ని పెరుగులో వేసుకొని కలుపుకోవాలి. ఓకే, దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ దీంట్లో వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు శనగపిండి కూడా వేసేసి కలిపేసుకోవాలి ఫైన్ గా. తగినంత ఉప్పు. ఓకే, కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఓకే, ఉప్పు వేసేసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. అండ్ మనకు ఇలా అవుతాయి. మనం ఏ షేప్ అయినా చేసేసుకోవచ్చు అనమాట. కావాలంటే రౌండ్ గా కూడా చేసుకోవచ్చు, లేకపోతే డిఫరెంట్ గా ఏ షేప్ అయినా పర్వాలేదు అంటే ఏం లేదు. ఓకే. సో ఇలా వేసిన తర్వాత మనం దీన్ని బెడ్ క్రామ్స్ లో ఇలా వేసి అద్దుకోవాలి. చాలా ఈజీ రెసిపీ దహీ కబాబ్ కూడా. జస్ట్ మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో కూడా చేసుకోవచ్చు. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండ్ హెల్తీ కూడా చాలా మంచిది. కాజు కొంతమంది పిల్లలకు ఫీడ్ చేద్దాం అనుకుంటాం కానీ వాళ్ళు తినడానికి ఇష్టపడరు. సో ఏంటంటే స్నాక్స్ ఐటమ్స్గా కూడా ఈవినింగ్ వచ్చినప్పుడు ప్రిపేర్ చేసి పెట్టడానికి కూడా చాలా క్విక్గా అయిపోతుంది అండ్ ఇన్స్టెంట్గా చేయొచ్చు. చాలా స్మాల్ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా హెల్తీ ఐటమ్సే. మనం చాలామంది వర్షాకాలం ఇప్పుడంతా కూడా సో చాలామంది ఏంటంటే శనగపిండితోటి బజ్జీలు ఇవి ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. సో కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. దహీ కబాబ్ చాలా ఈజీ కూడా ప్రిపేర్ చేసుకోవడం. సో ఇలా మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకే, ఇలా మేమైతే రౌండ్గా ప్రిపేర్ చేసుకున్నాము. మీకు కావాలంటే డిఫరెంట్ షేప్స్ ఏవైనా పర్వాలేదు. సో మనకు క్వాంటిటీ కూడా ఇలా అంటే ఇలా ఇంకొంచెం సన్నగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? వీటిని ఆయిల్లో ఫ్రై చేయాలి. డీప్ ఫ్రైయా? డీప్ ఫ్రై చేసేయాలి. ఎంత టైం పడుతుంది వీరికి ప్రిపేర్ చేయడానికి? 5 మినిట్స్. ఆయిల్ వేడిగా అయిన తర్వాత 5 మినిట్స్ లోపల అయిపోతుంది. 5 to 10 మినిట్స్. సో మనం ఆల్రెడీ ఇవన్నీ కలిపేసేసుకున్నాము. ఇది అవ్వడానికి కూడా 5 to 10 మినిట్స్. ఆయిల్ వేడైతే సరిపోతుంది, ఈజీగా ఇవి ఫ్రై అయిపోతాయి. అవి చూపిస్తాను రండి. సో మనం దహీ కబాబ్ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఇక్కడ పాన్ మనం వేడి చేసి పెట్టుకున్నాము. దీనికి జనరల్ మనం ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు కదా. రిఫైండ్ ఆయిల్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మన టేస్ట్ని బట్టి. ఓకే, కంప్లీట్గా డీప్ ఫ్రై చేస్తాం. ఇది స్నాక్ ఐటమ్ లాగా అనమాట. సో ఆయిల్ వేడయ్యేంత వరకే అనమాట. అది రెసిపీ అవ్వడానికి పెద్ద టైం ఏం పట్టదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ఆయిల్ వేడైపోయింది. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేద్దాం దహీ కబాబ్ని.
సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆయిల్ వేడైతే సరిపోతుంది మనకి. జనరల్గా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కావచ్చు, జనరల్ అప్పటికప్పుడు మనకి ఏదైనా ఐటమ్ క్విక్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు చాలా ఈజీగా 5 to 10 minutesలో ఈ దహీ కబాబ్ అయిపోతుంది. ఆల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. సో చూసారా, ఆయిల్ వేడవడమే ఆలస్యం, దాంట్లో వేయంగానే మంచి కలర్ మారిపోతుంది అనమాట. సో చూసారా, డీప్ ఫ్రై ఎక్కువసేపు ఫ్రై చేస్తాం జనరల్గా మనం ఇంట్లో అయితే. ఇదైతే జస్ట్ ఇలా వేయంగానే అయిపోయింది. దహీ కబాబ్ కదా మేడం, దహీ కబాబ్ కదా, ఎక్కువసేపు ఉండదు. ఏదైతే టైం పడుతుంది, ఎక్కువ టైం పడుతుంది. ఓకే, అందుకే మనము ఆర్డర్ చేసిన వెంటనే క్విక్గా ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది అనమాట, ఈజీ కాబట్టి. ఓకే, మీరు ఇంతకుముందు ఎక్కడెక్కడ వర్క్ చేస్తారు? వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి మీది? మేడం ఇక్కడ ఇప్పుడు 20 సంవత్సరం ఇక్కడే అయింది. 25 years నుంచి ఇక్కడే చేస్తున్నారా? 98 నుంచి ఇక్కడే ఉంది. 98 నుంచి. ఓకే, చాలా ఓల్డ్ రెస్టారెంట్ అని చెప్తూ ఉంటారు. యాంటిక్గా ఉంది అంబియన్స్ అంతా కూడా. మీరు అప్పుడు చూసినప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎటువంటి చేంజెస్ వచ్చినాయి రెస్టారెంట్లో? ఇప్పుడు అన్ని జనరల్ చేంజ్ అవుతుంది కదా మేడం, పబ్లిక్ చేంజ్ అవుతున్నా, రెస్టారెంట్ చేంజ్ అవుతూ ఉన్నారు, అట్లా మొత్తం ఇది అయిపోతూ ఉంటుంది. ఓకే, డీప్ ఫ్రై అయిపోతుంది, తీసేసుకుందాము. కొంచెం మంచి రెడ్డిష్ కలర్ మనకు తెలిసిపోతుంది ఈజీగానే ఫ్రై అయిందా లేదా అనేది. సో చూస్తున్నాను కదా, నారాయణ గారు తీసి పెడుతున్నారు ప్లేట్లో. చాలా ఈజీ. అండ్ చాలామంది భయపడుతుంటారు ఆయిల్ ఎక్కువగా తీసుకోకూడదు అని, చాలా డీప్ ఫ్రై ఎక్కువగా చేస్తామని. దీనికి ఆయిల్ కూడా ఏమి ఎక్కువ పట్టట్లేదు, ఎటువంటి టిష్యూ లేకుండానే మనం తీసుకున్నాం చూసారా. సో చాలా ఈజీ అండ్ ఆయిల్ కూడా చాలా తక్కువగానే పడుతుంది, దహీ కబాబ్ కాబట్టి. సో రెడీ అయిపోయింది, సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చూసాం కదా, బ్రెడ్ క్రామ్స్ ఉన్నాయి, చాలా స్టైలిష్గా, చాలా యూనిక్గా ఉంది. టేస్ట్ కూడా క్రంచీ క్రంచీగా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో గార్నిషింగ్ అయితే రెడీ అయిపోయింది, దహీ కబాబ్ టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. సో నెక్స్ట్ వచ్చేసి మనం గ్రీన్ పీస్ పులావ్ రెసిపీని ట్రై చేయబోతున్నాము. మనతో పాటు గోపాల్ రెడ్డి చెఫ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. గోపాల్ రెడ్డి గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఓకే, గ్రీన్ పీస్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అసలు ఫస్ట్ ఏం చేయాలి ఒకసారి చెప్పండి. నెయ్యి వేసుకోవాలి, నెయ్యితోటి చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు. కొంతమందికి నెయ్యి వద్దు అని అనుకుంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చా? బటర్ టేస్ట్ రావాలి అని అంటే నెయ్యి ఆర్ బటర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ప్యాన్ వేడి చేసుకొని నెయ్యి వేసుకోవాలి. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇక్కడ? 20 years నుంచి. ఓకే, ఏమేమి రెసిపీస్ మీ అండర్లో ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు? బిర్యానీస్ ఎక్కువ చేస్తుంటారా? ఆల్ టైమ్ బిర్యానీసా? వెజ్ నాన్ వెజ్? రెండు. ఆయిల్ వేడైందా, తర్వాత ఏం వేసుకోవాలి, ఏమేం కావాలి? గరం మసాలా. ఓకే, గరం మసాలా వేసేసుకోవచ్చు. దీంట్లో కారం, పసుపు, ఇలాచి పౌడర్ అండ్ బిర్యానీ ఆకు. మనం బిర్యానీకి ఏమేమి వేసేసుకుంటామో అవన్నీ కూడా వేసేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత మనకు పులావ్కి ఏమేం కావాలి, ఆల్ ఇంగ్రీడియంట్స్ మనకు అందరికీ తెలిసిందే. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మసాలా ఇవన్నీ కూడా దాంట్లో వేసేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత ఓన్లీ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మనకు రెడీ చేసి పెట్టేసుకుంటే 5 minutes లోపే మనకి ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఓకే, పులావ్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర టామరెంట్రీలో? పన్నీర్, మష్రూమ్, గ్రీన్ పీస్, వెజిటబుల్ పులావ్. కస్టమర్స్ ఏవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు? ఎక్కువ మష్రూమ్ పన్నీర్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది టామరెంట్రీ రెస్టారెంట్? మీరు ఇక్కడ 20 years నుంచి ఇక్కడే చేస్తున్నారా? 20 years ఇక్కడనే చేస్తున్నాము. 20 years నుంచి ఇక్కడే చేస్తున్నారు. ఓకే, 20 years నుంచి అంటే 20 years క్రితం ఎట్లుంటుండే అసలు వంట? ఇవన్నీ ఇంత అడ్వాన్స్ లేవు కదా అప్పుడు ఇంత లేవు మేడం, ఇప్పుడు చేంజ్ అయింది. ఓకే, సో మనం ప్యాన్ వేడైన తర్వాత మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఇవి నానబెట్టినవా, బాయిల్ చేసినవా? బాయిల్ చేసినవి. ఓకే, గ్రీన్ పీస్ ఉంటాయి కదా, అవి నానబెట్టి ఉడకబెట్టుకోవాలన్నమాట. బాయిల్ చేసి పెట్టుకున్న తర్వాత ఇవి వేసేసుకోవాలి ఫస్ట్. ఓకే, లైట్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ మిర్చి అండ్ మనకు మసాలా దినుసులు అవన్నీ వేసేసుకున్న తర్వాత గ్రీన్ పీస్ వేసుకోవాలి. అవి కూడా లైట్గా ఫ్రై అవ్వాలి. ఆల్రెడీ నైటే నానబెట్టుకోవాలి, ఎందుకంటే గ్రీన్ పీస్ చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి ఓవర్ నైట్ సోక్ చేసి తర్వాత మనం బాయిల్ చేసుకుంటేనే అది కొంచెం ఉడకడానికి ఈజీగా ఉంటుంది. అప్పటికప్పుడు చేసుకుంటే కూడా కొంచెం హార్డ్గా అనిపిస్తుంది, తినడానికి ఇష్టం అనిపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కర్డ్ వేసుకోవాలా? ఓకే, కర్డ్ కూడా వేసుకోవాలన్నమాట కొంచెం లైట్గా.
ఇదంతా కూడా లో ఫ్లేమ్ మీద చేసుకోవాలి, ఎందుకంటే ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అరోమా అంతా కూడా లోపలికి మనం ఇంజెక్ట్ అవ్వాలి ప్రతి దానికి అనుకున్నప్పుడు కొంచెం లో ఫ్లేమ్ మీద పెట్టుకొని చేసుకుంటేనే బాగుంటుంది. అండ్ కర్డ్ కూడా యూస్ చేస్తున్నాం కాబట్టి ఒకటేసారి ఎక్కువ మంట పెట్టి యూస్ చేసాం అనుకోండి అది కొంచెం మారిపోయే అవకాశం ఉంటుంది, మారిపోతే టేస్ట్ కూడా వేరైపోతుంది. సో ప్రతిదీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఓకే, గ్రీన్ పీస్ వేసుకున్నాము, పెరుగు వేసుకున్నాము, సాల్ట్, ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఓకే, ఈ మసాలా దినుసులన్నీ కూడా మీరు ఫైన్గా చూస్ చేసుకుంటారా? ఎందుకంటే బయట దొరికేవి అంత బాగుండవు కొన్ని సందర్భాల్లో అని అంటూ ఉంటారు. సో ఫుడ్కి టేస్ట్ రావాలి అంటే మీరు మసాలా దినుసులన్నీ ముందే చూస్ చేసుకుంటారా? చూస్ చేసుకొని వేసుకుంటాం మేడం మంచిగా. ఓకే ఓకే, దీనికి వచ్చేసి ఉప్పు, కారం, ఇలాచీ పౌడర్. ఇలాచీ ఆల్రెడీ మనము సన్నగా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకున్నాం అనమాట. జనరల్గా కొన్ని రెసిపీస్లో మాత్రమే ఇలాచీ పౌడర్ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఆల్రెడీ మనము వేయించి పెట్టేసుకున్నాం కదా ఆనియన్, అవి వేసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, పుదీనా ఫైన్గా చాప్ చేసుకుని పెట్టేసుకున్నాము, అది కూడా వేసేసుకోవాలన్నమాట. చూసారు, ఇవంతా కూడా మిక్స్ చేస్తూ ఉంటే కలర్ కూడా టెక్స్చర్ కూడా మారుతుంది. బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాము. ఇన్ కేస్ మన దగ్గర బాస్మతి రైస్ లేదు, నార్మల్ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు అనుకుంటే అలా కూడా యూస్ చేసుకోవచ్చు కదా. ఇది ఫుల్ కుక్డా 75% అలా కుక్డా? 75 కుక్ ఉంటుంది. 75 కుక్ ఉంటుంది. మనం దీంట్లో కొంచెం దమ్ ఏదైనా చేస్తామా? కొంచెం వేడి చేస్తున్నా బాయిల్ అయిపోతుంది. ఓకే, సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి. 75 to 80% వరకు బయట కుక్ అయిపోతుంది కాబట్టి దీంట్లో నార్మల్గా మనము అటు ఇటు కలియబెట్టేసరికి మిగతాదంతా కుక్ అయిపోతుంది అనమాట. చాలా ఈజీ రెసిపీ, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి పులావ్స్ అనుకున్న వాళ్ళలో ఇది ది బెస్ట్ అనమాట. మళ్ళీ తర్వాత మనం పైనుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు కారం తక్కువ చేసుకోవచ్చు. చూసారా, చాలా మంది వెజ్లో లైట్గా ఉండాలి, స్పైస్ తక్కువగా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి సో ఇలా చేసి పెట్టేయచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంది. చూసారా, ఫుడ్ చూసినా మనకు తెలుస్తుంది స్పైసెస్ చాలా తక్కువగా ఉన్నాయని. గార్నిషింగ్ చేసేసామన్నమాట. గ్రీన్ పీస్ పులావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దాం. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. సో ఇప్పుడు మనం చూసే ఐటమ్ వచ్చేసి మష్రూమ్ మసాలా. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అనేది గోపాల్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. గోపాల్ రెడ్డి గారు, మష్రూమ్ మసాలాకి ఏమేం కావాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? బటర్, క్రీమ్, ఆనియన్, ఓకే, గార్లిక్ చాప్, ఓకే, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర. ఫస్ట్ ప్యాన్ వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత బటర్ వేసుకోవాలి మేడం. బటర్ వేసేసుకోవాలి. ఓకే, బటర్, ఆయిల్ ఎనీథింగ్ వేసుకోవచ్చా? ఓన్లీ బటర్ అయితేనే టేస్ట్ బాగుంటుంది అంటారా? బటర్ అయితే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ కూడా యూజ్ చేసుకోవాలి, అంత టేస్ట్ రాదు. ఓకే, అండ్ దీనికి మనం బటర్ వేడి చేసేసుకున్నాము. వేడైపోయింది. ప్యాన్లో వేసుకున్న తర్వాత ఏం వేయాలి? పచ్చిమిర్చి వేసుకోవాలి. ఓకే, గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి స్లైసెస్ వేసుకోవాలన్నమాట. మనం ఇంట్లో అయితే ఫైన్గా చిన్న చిన్నగా కట్ చేసుకుంటాం, అలా కాకుండా స్లైసెస్ లాగా మనము చాప్ చేసుకున్నవి పచ్చిమిర్చి వేసేసుకోవాలి. కొంచెం గార్లిక్ వేసుకోవాలి మేడం. ఓకే, గార్లిక్ అనేది ఇది చాప్ చేసిందా పేస్టా? చాప్ చేసిందే. ఓకే, గార్లిక్ హెల్త్కి చాలా మంచిదండి. ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత హెల్త్ కూడా మంచిదని చెప్తూ ఉంటారు. జనరల్గా ఇట్లాంటి వాటిల్లో కూడా ఎక్కువగా మనం తీసుకోవడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ తినేటప్పుడు అరోమా కూడా మనకు తెలుస్తూ ఉంటుంది కదా. ఆనియన్ చాప్ వేస్తాము. ఆనియన్ చాప్డా? ఇదేంటి కలర్ వేరే ఉంది? ఇది ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం. ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం అనమాట. ఓకే, ఆనియన్ మనం చాప్ చేసి పెట్టుకుంటాం కదా, అది అంతకు ముందే మనం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టేసుకున్నాము. సో అందుకని ఈ కలర్ వచ్చింది. ఓకే, సరిపడా కొంతమంది ఎక్కువ వేసుకుంటూ ఉంటారు, కొంతమంది తక్కువగా వేసుకుంటూ ఉంటారు. సో మీ ప్రయారిటీని బట్టి వేసేసుకోవచ్చు అండ్ క్వాలిటీని బట్టి కూడా అనమాట. మరి ఎక్కువ అయిపోతే కూడా టేస్ట్ బాగా రాదు. సో మష్రూమ్ ఆల్రెడీ మనం తీసేసుకున్నాము. ఇవి బాయిల్ చేసుకున్నామా? బాయిల్ చేసేసుకొని ఎట్లా ఉప్పు వేసుకుంటామా? వాటర్లో ఉప్పు వేసి బాయిల్ చేస్తాము. ఓకే, మన మష్రూమ్ని వైట్గా ఉంటాయి కదా అప్పుడే తీసేసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకునేటప్పుడే లైట్గా సాల్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట. అండ్ బయటకు తీసుకున్న తర్వాత ఇట్లా పీసెస్గా చేసుకోవాలి. ఓకే, అప్పుడు ఈ కలర్ వస్తుంది. ఇది ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్. సో కొంచెం ఫ్లేమ్ ఎక్కువగా పెట్టి చేసుకుంటున్నాం అనమాట, ఎందుకంటే అవి ఆల్రెడీ బాయిల్ అయినాయి కాబట్టి. దీంట్లో కుక్ అయితే కొంచెం క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది దానికి, అందుకని. టమాటా పేస్ట్. ఓకే, టమాటా ప్యూరీ. ఇది ఎలా బాయిల్ చేసుకున్నవేనా? నార్మల్ బాయిల్ చేసి పేస్ట్. బాయిల్ చేసి పేస్ట్. ఓకే,
టమాటా పేస్ట్ వేస్తున్నాము ఇప్పుడు. అది కూడా ఏంటంటే టమాటా మనం ముందే బాయిల్ చేసేసుకొని తర్వాత ప్యూరీ లాగా చేసేసుకోవాలన్నమాట. ఫైన్ పేస్ట్ చేసేసుకుంటే మనకి ప్యూరీ అయిపోతుంది అండ్ ఈజీ కూడా చాలా. కాజు గ్రేవీ ఉంటుంది, కాజు పేస్ట్ బాయిల్ చేసి పేస్ట్ కొట్టి. ఓకే, సో కాజు మనం తీసుకుంటాం కదా, ఆ కాజుని కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని దాంట్లో పేస్ట్ చేసేటప్పుడే ఉప్పు కారం కొంచెం వేసేసుకోవాలన్నమాట. ఆ ఫైన్ పేస్ట్ ఇది కాజు పేస్ట్. ఓకే, లైట్గా కొంచెంగా మనం యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడే మష్రూమ్స్కి అవన్నీ కూడా మసాలాలన్నీ కూడా దాంట్లో ఇంకుతాయి అనమాట. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. చూడడానికి కూడా చాలా ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు రెడీ అయిపోయినట్టేనా? అయిపోయినట్టు మేడం. ఓకే, ఓ నైస్. సో చూసారా, లాస్ట్లో బటర్ అంతా కూడా పైకి మనకి తేలుతుంది. అప్పుడు మనకు కుక్ అయిపోయినట్టు మనకు తెలుస్తుంది అనమాట. సో చాలా మందికి అంటే ఇప్పుడు కొత్తగా ఎవరైతే కుక్ చేస్తున్నారో వాళ్ళకి ఇదైతే ఈజీగా తెలిసిపోతుంది అనమాట. లాస్ట్లో ఆయిల్ అంతా కూడా అంటే బటర్ అంతా కూడా పైకి తేలుతుంది అనమాట. అప్పుడు కుక్ అయిపోయినట్టు. కొంచెం కొత్తిమీర వేసి దించేసుకోవడమే, అంతే కదండి? మేడం. ఓకే, అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. సో చూసారు కదా, మష్రూమ్ మసాలా రెడీ అయిపోయింది. గార్నిషింగ్ కూడా చేశారు కొత్తిమీర వేసుకొని. ఆరోమా మాత్రం సూపర్గా ఉంది, ఎప్పుడెప్పుడు తినాలా అని. సో బటర్ నాన్తో కానీ చపాతీతో కానీ పుల్కాతో కానీ ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో, పదండి.